మనం ఇప్పుడు ఈ క్లాస్లో చైల్డ్ రైట్స్కి సంబంధించిన యాక్ట్స్ అండ్ చైల్డ్ రైట్స్కి సంబంధించిన ఇతర ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, నెక్స్ట్ గవర్నమెంట్ బాడీస్, ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాం. ఫస్ట్ ఇందులో ఇంపార్టెంట్ యాక్ట్స్ రిలేటెడ్ టు ప్రొటెక్టింగ్ చైల్డ్ రైట్స్ ఇన్ ఇండియా. ఇండియాలోని చైల్డ్ రైట్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ యాక్ట్స్. ఫస్ట్ వన్, ది రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ 2009. దీని గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. అంటే నిర్బంధ విద్యా ప్రాథమిక హక్కు అని చెప్పి దీన్ని డీటెయిల్గా స్టడీ చేసాం. ఇది చైల్డ్ రైట్స్కి సంబంధించిన యాక్ట్స్లోని ఇంపార్టెంట్ యాక్ట్. ఇది ఏం చేస్తుందంటే 6 to 14 years ఏజ్ ఉన్న చిల్డ్రన్, అంటే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఎవరైతే కంటిన్యూ చేస్తున్నారో వాళ్ళకి ఈ యాక్ట్ అప్లికేబుల్ అవుతుంది. నెక్స్ట్ యాక్ట్, ద చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1986. దీన్ని 2016లో అమెండ్ చేశారు. ఇది చైల్డ్ లేబర్కి సంబంధించిన యాక్టు. ఇది బిలో 14 years ఏజ్ ఉన్నవాళ్ళు, అలాగే అడాలసెంట్ లేబర్ అంటే 14 to 18 years ఏజ్ ఉన్న వాళ్ళకి సంబంధించిన యాక్ట్ ఇది. ఈ ఇయర్స్ చాలా ఇంపార్టెంట్, ఇయర్స్ గుర్తుంచుకోవాలి. చైల్డ్ లేబర్ యాక్ట్ అంటాం సింపుల్గా. చైల్డ్ లేబర్ యాక్ట్ 1986, దాన్ని 2016లో అమెండ్ చేశారు. పూర్తిగా అయితే ద చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1986, 2016. నెక్స్ట్ జేజే యాక్ట్ అంటాం దీన్ని. జేజే యాక్ట్ అంటే ద జువైనల్ జస్టిస్ యాక్ట్. పూర్తిగా అయితే ద జువైనల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ 2015. ఇది ఎవరైతే చిల్డ్రన్ ఈ లా అండ్ ఆర్డర్తో కాన్ఫ్లిక్ట్లో ఉంటారో వాళ్ళకి సంబంధించిన యాక్టు. ఇది ఇయర్ 2015. దీని గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం తర్వాత క్లాసుల్లోని. నెక్స్ట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ పోక్సో యాక్ట్. పోక్సో యాక్ట్ 2012. పోక్సో అంటాం. పోక్సో అంటే ద ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్. ఇది చిల్డ్రన్ని సెక్సువల్ అఫెన్సెస్ నుండి ప్రొటెక్ట్ చేయడానికి ఏర్పాటు చేయబడిన యాక్ట్. ఇది 2012లో వచ్చింది. నెక్స్ట్ ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006. దీన్ని చైల్డ్హుడ్కి సంబంధించిన మ్యారేజెస్ ఏవి జరగకుండా కంట్రోల్ చేయడానికి ఏర్పాటు చేయబడిన యాక్టు. దీని ప్రకారం గర్ల్స్కి 18 years ఏజ్ని, బాయ్స్కి 21 years ఏజ్ని మ్యారేజ్ ఏజ్ని డిసైడ్ చేయడం జరిగింది. ఇది 2006 యాక్ట్ సంబంధించిన ఇయర్ 2006. నెక్స్ట్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013. ఇది ప్రతి చైల్డ్కి కూడా న్యూట్రిషనల్ సపోర్ట్ అందించాలని చెప్పి, అలాగే మెటర్నిటీ బెనిఫిట్స్ అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ క్యారింగ్ టైంలోని సరైన న్యూట్రిషియస్ ఫుడ్ అందడం ద్వారా తర్వాత పుట్టబోయే బిడ్డకి అన్ని రకాల హెల్దీ న్యూట్రిషియన్స్ అందేలా చూడడానికి యాక్ట్ ఏర్పాటు చేయబడింది. నెక్స్ట్ ద కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ యాక్ట్ 2005. ఇది చైల్డ్ రైట్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చి ఎక్కడైనా చైల్డ్ రైట్స్ వైలేషన్ జరిగినట్లయితే వాటిని మానిటర్ చేసి తగు విధంగా చర్యలు తీసుకోవడానికి ఏర్పాటు చేయబడిన యాక్టు ద కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ యాక్ట్ 2005. ఇవన్నీ కూడా ఇండియాలోని ఏర్పాటు చేయబడిన ఇంపార్టెంట్ యాక్ట్స్. అందులో ఆర్టీ యాక్టు, నెక్స్ట్ ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్, చైల్డ్ లేబర్ యాక్టు, జువైనల్ జస్టిస్ యాక్ట్, నెక్స్ట్ ద కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ 2005. ఇవన్నీ కూడా ఇండియాలో ఉన్న యాక్ట్స్. నెక్స్ట్
ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, మనం ఆల్రెడీ చూసాము. యుఎన్సిఆర్సి అంటే యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆఫ్ రైట్స్ ఆఫ్ చిల్డ్రన్, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్స్ ఫర్ రైట్స్ ఆఫ్ చిల్డ్రన్ 1989. కానీ దీన్ని ఇండియా రాటిఫై చేసిన ఇయర్ అంటే అంగీకరించిన ఇయర్ 1992. ఇందులోని చైల్డ్ రైట్స్కి సంబంధించి వాళ్ళ డెవలప్మెంట్కి, ప్రొటెక్షన్కి, వాళ్ళు ఇతర కార్యక్రమాల్లో స్వేచ్ఛగా పాల్గొనడానికి సంబంధించిన ప్రొవిజన్స్ అన్నీ ఇందులో ఉంటాయి. దాన్ని ఇండియా 1992లో రాటిఫై చేసింది. నెక్స్ట్, ఇది యాక్చువల్గా హ్యూమన్ రైట్స్కి వస్తుంది. చిల్డ్రన్ కూడా హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి ఇందులో చిల్డ్రన్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటారు. దీన్నే యూడిహెచ్ఆర్ అని అంటాం. యూడిహెచ్ఆర్ అంటే యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ 1948. మళ్ళీ దీని గురించి డీటెయిల్గా హ్యూమన్ రైట్స్ సంబంధించి డిస్కస్ చేసినప్పుడు చెప్పుకుంటాం. హ్యూమన్ రైట్స్ అంటే మానవ హక్కులు, యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. నెక్స్ట్, బీజింగ్ రూల్స్ 1985. ఇది జువైనల్స్కి సంబంధించి ఫెయిర్ ట్రీట్మెంట్, అంటే ఎవరైతే లా అండ్ ఆర్డర్తో కాన్ఫ్లిక్ట్లో ఉంటారో ఆ చైల్డ్ని ఎలా ట్రీట్ చేయాలన్న దానికి సంబంధించి రూల్స్ ఫ్రేమ్ చేసింది బీజింగ్ రూల్స్ 1985. ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్. ఇప్పుడు గవర్నమెంట్ బాడీస్ అండ్ ప్రోగ్రామ్స్, ఈ చైల్డ్ రైట్స్కి సంబంధించి వాళ్ళకి ఏవైనా బెనిఫిట్స్ అందించడానికి సంబంధించిన గవర్నమెంట్ బాడీస్ అండ్ స్కీమ్స్, ప్రోగ్రామ్స్ ఏమున్నాయో చూస్తాము. అందులో ఫస్ట్ది నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ కమిషన్. ఇది నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, దీని గురించి డిస్కస్ చేస్తాం. ఇది ఏం చేస్తుందంటే ఈ చైల్డ్ రైట్స్కి సంబంధించి ఏమైనా వైలేషన్ జరిగినప్పుడు దాన్ని మానిటర్ చేసి యాక్షన్ తీసుకోవడానికి ఈ ఎన్సిపిసిఆర్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్, ఐసిడిఎస్ అంటే ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్. ఇది ప్రీ స్కూల్కి సంబంధించి, అలాగే హెల్త్ సర్వీసెస్ సంబంధించి అండర్ 6 చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో, అంటే బిలో 6 years చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో మన అంగన్వాడీస్ ద్వారా వాళ్ళని అభివృద్ధి చేయడానికి, అలాగే వాళ్ళకి ప్రీ స్కూల్కి సంబంధించిన కొన్ని ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఇవ్వడానికి ఐసిడిఎస్ ఉంటుంది. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సంబంధించిన మినిస్ట్రీలోని ఇది ఉంటుంది. నెక్స్ట్, బేటీ బచావో బేటీ పడావో, బీబీబీబీపీ అని అంటాం. ఇది చైల్డ్ని ప్రొటెక్ట్ చేయడానికి, ముఖ్యంగా గర్ల్ చైల్డ్ని ప్రొటెక్ట్ చేయడానికి, గర్ల్ చైల్డ్ యొక్క ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన స్కీమ్ ఇది, బేటీ బచావో బేటీ పడావో. అలాగే స్కూల్స్లోని మిడ్ డే మీల్ సంబంధించిన స్కీమ్ మనకి ఆల్రెడీ తెలిసిందే. ఇప్పుడు దీన్నే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఫండ్స్ కూడా వస్తాయి. దీన్నే పిఎం పోషణ్ అని అంటారు. పిఎం పోషణ్, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అని అంటారు. ఇవన్నీ కూడా చైల్డ్ రైట్స్కి సంబంధించిన యాక్ట్స్ కానీ, లాస్ కానీ, తర్వాత ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్, నెక్స్ట్ గవర్నమెంట్ బాడీస్ అండ్ గవర్నమెంట్ స్కీమ్స్, ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాం. వీటికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ క్లాస్లో చూస్తాం. థ్యాంక్ యూ.